ముందుగా అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే అసలు ఎన్ని కోళ్లతో స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. అది కేవలం ఏంటంటే కోళ్ళు చనిపోతాయా బతుకుతాయా అన్న అపోహ ఉన్న వాళ్ళ కోసం చేసిన వీడియో ఉండేది. నిజానికి కమర్షియల్గా ఎన్ని ఎన్ని కోళ్లతో స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలామంది ఏమని చెప్తున్నారంటే మాకు సార్ మేము చెక్ చేస్తాము చూస్తాము ఏం చూస్తారు. మన కమర్షియల్గా సక్సెస్ అవుతున్నామా లేదా అంటే ఇప్పుడు 100 కోళ్ళు వేసినా పెరుగుతాయి, 2000 కోళ్ళు వేసినా పెరుగుతాయి, 50,000 కోళ్ళు వేసినా పెరుగుతాయి. కానీ కమర్షియల్ సక్సెస్ వేరు, సక్సెస్ వేరండి. సక్సెస్ మీన్స్ అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూనే సక్సెస్ ప్లస్ కమర్షియల్ వేలో కూడా కమర్షియల్గా మీకు రిటర్న్స్ వచ్చాయా లేదన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అయితే అందరూ ఎక్కువగా 99% 500 చిక్స్ తోటే స్టార్ట్ చేస్తాము. మేము ముందు చెక్ చేసుకుంటామండి. 500 చిక్స్ ముందు చెక్ చేసుకుని బాగుంటే 10,000, 20,000, 30,000, 50,000 కూడా పెట్టేస్తాము. ముందైతే 500తో చెక్ చేస్తామని చెప్తున్నారు. మీ అందరికీ క్లియర్గా అంటే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. 500తో మొదలు పెడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా నేను ఫెయిల్యూర్ అవ్వబోతున్నాను అని చెప్పి క్లియర్గా మీరు పేపర్ పైన రాసుకొని మీ వాళ్ళందరికీ చెప్పి మాత్రమే ఈ బిజినెస్లోకి దిగండి. ఎందుకంటే 500 అనేది 100% కమర్షియల్లీ ఫెయిల్యూర్ ఫార్ములా. మినిమం 1000 పక్కా సక్సెస్ అయ్యేదందరూ కూడా 3000 అబవ్ వాళ్ళు పక్కా సక్సెస్ అయిపోతున్నారు. అంటే మీరు ఎంత పెట్టారో దానికి ఖచ్చితంగా రిటర్న్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంక వాళ్ళ సెటిల్డ్ అయిపోయినట్టే మన లాంగ్వేజ్లో. ఇప్పుడు మనం ఎన్నో బిజినెస్లు చేస్తుంటాం. సెటిల్డ్ అవ్వడం వేరు, బిజినెస్ చేయడం వేరు. చాలామంది బిజినెస్ చేస్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తీసేస్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తీసేస్తారు. బట్ ఇక వాళ్ళు సెటిల్డ్ అయిపోవటం 100% కొన్ని బిజినెస్లు చూస్తుంటాం మనం. అరే వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. ఆ సెటిల్డ్ అయిపోయేది ఖచ్చితంగా 3000 అబవ్ బర్డ్స్ పెట్టిన వాళ్ళు 100% సెటిల్డ్ అయిపోతున్నారండి. 1000 పెట్టిన వాళ్ళు మీరు కొద్దిగా రీటైల్గా అమ్ముకొని వర్కర్స్ లేకుండా మీరు రీటైల్గా ఈ కోళ్ళని అమ్మగలిగితే మీరు కూడా ఆల్మోస్ట్ ఆల్ సెటిల్డ్ అయినట్టు నేను చెప్పను, కానీ లాస్ అయితే ఖచ్చితంగా అవ్వరు. ఖచ్చితంగా ఎంతో కొంత మీరు పడిన కష్టానికైతే ఆ మనీ అయితే రిటర్న్ వస్తుంది. బట్ 500 వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఇందులో రూపాయి రాకపోగా చేతుల్లో డబ్బులు వెళ్ళిపోతాయండి. దానికి రీజన్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను 500 చిక్స్ ఒక కరీంనగర్ మిత్రుడికి ఇచ్చాను అనుకుందాం. ఓకే, మనకేంటంటే కరీంనగర్కి ట్రాన్స్పోర్టేషన్ లేదు. నా దగ్గరే కాదు, చాలామందికి ఏంటంటే కరీంనగర్కి పర్ఫెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. హైదరాబాద్ వరకు పిల్లలు వేస్తున్నారు, హైదరాబాద్ వచ్చి వాళ్ళు పట్టుకెళ్తున్నారు. అది 500 చిక్స్కైనా, 3000 చిక్స్కైనా, 2000 చిక్స్కైనా ఆయనకి ఛార్జెస్ ఒకటే అవుతున్నాయండి. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే నార్మల్గా మీరు బ్రూడింగ్ టైంలో కానీ లేదా ఇనీషియల్ ఫస్ట్ 21 డేస్లోని ఆల్మోస్ట్ ఆల్ 4 వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటుందండి కోళ్ళకి. ఈ వ్యాక్సిన్స్ కొత్త వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మీరు వ్యాక్సినేటర్ పైన డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి మేమైతే ట్రైనప్ చేస్తున్నాము, ప్లస్ వీడియో కాల్ ఆ రోజు ఏదైతే పిల్లలు ఇచ్చిన రోజు వ్యాక్సిన్స్ వేసిన రోజుని వీడియో కాల్ చేసి సపోర్ట్ చేస్తాను. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే భయపడి సార్ ఈ కోళ్ళకి ఇంజెక్షన్ చేయాలంటే భయం వేస్తుందండి, గుచ్చుకొని ఏమైనా చనిపోతే ఏమో అని భయం వేస్తుంది అని చెప్పేసి వ్యాక్సినేటర్ల మీద డిపెండ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ అదే చేస్తున్నారు. వ్యాక్సినేటర్స్ ఏంటంటే వాళ్ళందరూ కూడా బ్రాయిలర్కి లేయర్స్కి వేసే వ్యాక్సినేటర్లు అండి. వాళ్ళందరూ ఏంటంటే 1000కి ఎంత తీసుకుంటున్నారు. సాధారణంగా బ్రాయిలర్కి ఏంటంటే 1000 చిక్స్కి వేస్తే 100 రూపీస్ తీసుకుంటారండి వాళ్ళు. బట్ నాటుకోళ్ళు ఏంటంటే నైట్ వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే డే టైం మన చేతికి అంతగా దొరకవు. సో వాళ్ళు మినిమం ఒక 1000, 2000, 3000 లేనిదే రావట్లేదు. ప్లస్ అన్ని ఏరియాలోనూ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని ఏరియాలోనూ మీకు వ్యాక్సినేటర్లు దొరకరు. ఇప్పుడు మీ దగ్గరలో మీకు ఒక 20-30 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ దూరంలో బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఏరియాలో ఒక 20-30 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఎవరో కూడా మీకు దొరికే ఛాయిస్ ఉంటుంది. కొన్ని ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో అసలు ఏ వ్యాక్సినేటర్ అనే వాళ్ళు కనుచూపు మేరలో దొరకట్లేదు. 50, 60, 70 కిలోమీటర్స్ వరకు దొరకట్లేదు. వాళ్ళు ఏంటంటే వెటనరీ డాక్టర్లు కానీ వెటనరీ అసిస్టెంట్లు కానీ బతిమాలుకొని వచ్చి వేయించుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మినిమం 1000, 2000, 3000 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఏదో దూరం నుంచి వస్తున్నారు. 3000 ఛార్జ్ చేసినప్పుడు 500 వర్డ్స్కి 3000 ఛార్జ్ చేస్తుంటే
వ్యాక్సిన్ కాస్ట్ ఏమో అక్కడ 500 రూపీస్, వాళ్ళు ఛార్జ్ చేసేదేమో 3000 2000. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2000 బర్డ్స్కైనా 3000 బర్డ్స్కైనా ఆల్మోస్ట్ అంతే ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే బ్రాయిలర్స్కి 10,000 వేసి 700 800 900 ఛార్జ్ చేస్తారండి బ్రాయిలర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఒక 1 hour 2 hour 3 hours వేసినట్టు వేసేస్తారు చాలా సింపుల్గా. అంటే 100,000 బర్డ్స్కి మినిట్స్ 40 మినిట్స్లోనే వేసేస్తారు. అదే నాటుకోడికి అనుకోండి, ఒక 1000 బర్డ్స్కి వేయాలంటే ఆల్మోస్ట్ 3 to 4 hours పెట్టేస్తుంది. అది కూడా నైట్ టైమే వేయాల్సి ఉంటుంది. డే టైం దొరకట్లేదు పిల్లలు. అంటే మంచి క్వాలిటీ పిల్లలు డే టైం మీకు అంత త్వరగా ఈజీగా బ్రాయిలర్ లాగా ఇలా చేతితో పట్టుకునే వెంటనే మీ చేతిలోకి వచ్చేవి పరిగెడుతూ ఉంటాయి. సో నైట్ టైం ప్రిఫరెన్స్. సో మీకు 500 బర్డ్స్కి మీకు వచ్చి ఆయన వేసి 3000 మీ దగ్గర తీసుకొని మరలా మీకు వ్యాక్సిన్కి ఒక 500 రూపీస్ ఎంతో ఖర్చు అయితే ఒక్కొక్క బర్డ్కి ఎంత అవుతుందో మీరు ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. మరి 500 బర్డ్స్ ఛార్జెస్ కాదండి, అది మినిమం 2,000 to 3,000 బర్డ్స్కి అదే ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే అంతే, ఎక్కడైనా అదే జరుగుతుందండి. సో ఫస్ట్ లాస్. సెకండ్ లాస్ ఏంటంటే మీకు ఫీడ్ అనేది ఇనీషియల్గా 42 days పాటు కొద్ది కంపెనీ ఫీడ్సే వేసుకోమని చెప్తున్నాము. కొన్ని చోట్ల 50 నుంచి 100 kilometers దూరం వెళ్తే కానీ మనకి కంపెనీ ఫీడ్ దొరికే పరిస్థితి లేదండి. ఇదేంటంటే అందరికీ చెప్పడం నాకు కొద్ది కష్టంగా ఉంది. అయినప్పటికీ ఫోన్ చేసిన వాళ్ళకి చాలా వరకు అంటే వాళ్ళకి విని ఓపుకుంటే చెప్పడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. కొంతమంది విని ఓపిక లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏవేవో లెక్కలు వేసుకొని ఏవేవో పట్టుకొని వచ్చేస్తున్నారు మా దగ్గరికి. వాళ్ళే చెప్పేస్తున్నారు మాకు అసలు ఈ కోడి ఏ రేటుకి వెళ్తుందో, దేనికి వెళ్తుందో. అంటే ముందు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు చిక్స్ అమ్ముకోవడానికి అయితేనేమి లేదో వేరే విషయం ఏదేమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 500 కోడికి అనుకోండి, మీకు ఎంత వస్తారు, మీకు ఒక 60,000లో మొత్తం బ్యాచ్లు వేసిపోతుంది. ఒక 60,000కి మీకు మొత్తం బ్యాచ్ కంప్లీట్ అయిపోద్ది. ఒక 1000 పిల్లలకి అయితే కనుక ఒక 70,000 80,000 సింపుల్, చాలా సింపుల్ అండి ఇది. 70,000కి మీరు మొత్తం బ్యాచ్లు అయిపోయచ్చు. మీకు ఒక 3 lakhs 4 lakhs 5 lakhs మిగిలిపోతాయని చెప్తున్నారు. సో ఈ మాటలు అన్న తర్వాత మనం చెప్పడం మొదలు పెడితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా విచిత్రమైన పరిస్థితులు మేమే ఫేస్ చేస్తున్నాం. వాళ్ళు తిరిగి మా కాల్కులేషన్ చెప్తున్నారు, సరే 70 రూపాయలకి 1000 పిల్లలు తయారైపోతున్నాయి కదా, అంటే 70,000కి 80,000కి 1000 పిల్లలు తయారైపోతున్నాయి కదా, వ్యాక్సిన్ మీరు వేసి చేస్తారంటారు కదా సార్ అని అడుగుతున్నారు చాలామంది. చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. వ్యాక్సిన్ మేము 1 day వ్యాక్సిన్ మాత్రమే వేస్తారండి. ఎవరైనా సరే 1 dayనే వేస్తారు. దానికి లైఫ్ లాంగ్ సరిపడే వ్యాక్సిన్ ఒకటే ఉండదు కోడికి. ఇనీషియల్ డేస్లో ఫస్ట్ మంత్లో కనీసం 4 to 5 వ్యాక్సిన్స్ పడతాయండి. అది కూడా బ్రీడ్ని బట్టి. ప్లస్ మీరు చికెన్కి పెంచుతున్నాం అనుకుంటే కనుక కొద్దిగా వ్యాక్సిన్స్ ఒక 4 to 5 వ్యాక్సిన్ పడతాయి. అదే మీరు చికెన్ కాదు, నాది ఎగ్ ప్రొడక్షన్ అండి, నాది 2 years బర్డ్ నా దగ్గర బతికి ఉండాలి అనుకుంటే కనుక వ్యాక్సిన్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఈ విధంగా మీకు 1000 పిల్లలు వేస్తే ఆల్మోస్ట్ అలా సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి, 1000 పిల్లలకి బ్రీడ్ని బట్టి మీ మెయింటెనెన్స్ని బట్టి 1.5 lakh నుంచి 2.5 lakh వరకు ఖర్చు అవుతుందండి 1000 పిల్లలకి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అది ఎవరు ఇందులో అయితే ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. మీరు వేరే కాల్కులేషన్స్ ఏం చేసుకోని అవసరం లేదు. 1.5 ఎందుకు అవుతుంది, 2.5 ఎందుకు అవుతుంది అన్నది కూడా మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే 500కి అయితే దీనికి 2.5 lakh అయిందంటే 500కి 1.25 lakh అయితే అవ్వదండి. 500కి ఆల్మోస్ట్ 1.9 1.8 వరకు కూడా అయిపోతుంది. సింపుల్ అది. అంటే మనకి ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే వీళ్ళ మాటలు విని ఏంటంటే ఎవరో 6 అమ్ముకునే వాళ్ళు మాటలు వినే సరే 70,000కి బ్యాచ్ అంతా అయిపోతుంది కదా, 3,000 పిల్లలు 2,000 పిల్లలు తీసేసుకుంటున్నారు. అట్లా కాదండి, ఖచ్చితంగా 1.5 నుంచి 2.5. అది అంటే మీరు చేతిలో 2.5 టార్గెట్ పెట్టుకునే దిగండి. నేను చెప్పేది మంచి జాతి కోడి పిల్లల కోసం. ఓకే, మీరు బాగా చేసుకొని మీరు వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరే ఓన్గా చేసుకొని మీకే ఓన్గా ఏమన్నా పంట ఉండి మీకేమన్నా తక్కువ రేట్లో ఫీడ్ అది అవైలబుల్గా ఉండి మీరు బయట ఫ్రీ రేంజ్లో తిప్పినప్పుడు మీరు ఎక్కువగా ఆకుకూరలు అవి కూడా ఎక్కువ అలవాటు చేసుకుని వెజిటబుల్స్ రైతు బజార్ నుంచి తెచ్చుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా తక్కువ రేటుకి అవుతుంది. బట్ 1.5 కన్నా తక్కువ అయితే అవ్వదండి. లేదు అన్నిటి మీద మీరు బయట డిపెండ్ అయ్యి వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి మిస్టేక్స్ ఎక్కువ చేస్తే మాత్రం 2.5 వరకు అవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి
ఈ 500 ఎందుకు వేసుకోకూడదంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఫీడ్ ఏంటంటే కొన్ని చోట్ల 50, 60, 80, 90 కిలోమీటర్స్ కూడా దొరకట్లేదండి. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉందంటే ఆదిలాబాద్ నుంచి ఒక కస్టమర్ పట్టుకెళ్ళారు. ఆయన పాపం కరీంనగర్ వచ్చి పెట్టుకెళ్తున్నారు ఆయన మేత. ఆల్మోస్ట్ ఆల్ 200, 250, 300 కిలోమీటర్స్ ఉంది వాళ్ళకి. మెడిసిన్స్కి కరీంనగర్ రావాల్సి వస్తుందండి. మహబూబ్ నగర్ వ్యక్తి మెడిసిన్స్ కోసం హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అనంతపూర్ వ్యక్తి మెడిసిన్స్ కోసం బళ్ళారి వెళ్ళాల్సి వస్తుందండి. లేదా రాయచోటి అది ఉంది, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మన కడప వ్యక్తి మెడిసిన్స్ కోసం ఇటు నెల్లూరు కానీ లేదా ఇటు చిత్తూరు కానీ రావాల్సి వస్తుందండి. ఒంగోలు పర్సన్ ఇటు మెడిసిన్స్ కోసం విజయవాడ వెళ్ళాల్సి వస్తుందండి. ఖమ్మం వాళ్ళు విజయవాడ వెళ్ళాల్సి వస్తుందండి. శ్రీకాకుళం వాళ్ళు మెడిసిన్స్ కోసం ఇటు వైజాగ్ కానీ ఇటు ఈస్ట్ గోదావరి కానీ రావాల్సి వస్తుంది. అంటే ఇన్ని 100 కిలోమీటర్స్ కొన్నిసార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. మీకు క్లియర్గా మెడిసిన్స్ ఫీడ్ బాగా దొరికే జిల్లాలు ఏంటంటే వైజాగ్ నుంచి విజయవాడ మధ్యలో ప్రతి ఏరియాలోనే మీకు మెడిసిన్స్ దొరికేస్తున్నాయి. అండ్ ప్రతి ఏరియా అంటే మీకు 30-20 కిలోమీటర్స్ దూరంలో మెడిసిన్స్ కానీ ఫీడ్ కానీ ఈజీగా అవైలబుల్గా దొరికేస్తుంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా పౌల్ట్రీ రంగం ఎక్కువగా ఉందండి. ఆల్రెడీ ఎగ్ ఫార్మర్స్ కానీ లేదా బ్రాయిలర్స్ కానీ లేయర్స్ కానీ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మనకు తెలంగాణ వచ్చేటప్పటికి ఏంటంటే బ్రాయిలర్స్ ఓకే కానీ లేయర్ ఫార్మ్స్ చాలా తక్కువ అండి. లేయర్ ఫార్మ్స్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెడిసిన్స్ మంచి క్వాలిటీ మెడిసిన్స్ దొరకట్లేదు. అదొక ప్రాబ్లం ఉంది. మనకి యాక్చువల్గా బ్రాయిలర్స్కి వేసి మెడిసిన్స్ కాదండి, వీటికి నాటుకోళ్ళకి వేసేవి ఎక్కువ లేయర్స్కి వేసి మెడిసిన్స్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లేయర్ కోడ్ అనేది 2 years ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి, సస్టైన్ అవ్వాలి. కాబట్టి దానికి మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఎక్కువ అంటే ప్రతి ప్రాబ్లంకి మెడిసిన్ అయితే లేయర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో తెలంగాణలో తెలంగాణ కానీ రాయలసీమలో కానీ అవి తక్కువ కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే తెలంగాణ అందరూ కూడా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ మెయిన్ ఈ 2 సిటీస్లో ఎక్కువ మెడిసిన్స్ అంటే నేను ఇచ్చే లిస్టులో మెడిసిన్స్ అన్నీ కూడా దొరకడం జరుగుతుంది. నిజామాబాద్లో కూడా కొన్ని దొరుకుతున్నాయి. బట్ అంటే అంత మీకు ఒక క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఎక్కడో నల్గొండ వ్యక్తి హైదరాబాద్ వచ్చి కొన్నారంటే 100 పిల్లలకి 200 పిల్లలకి 500 పిల్లలకి మెడిసిన్ కోసం హైదరాబాద్ వెళ్ళి 1 day వెయిట్ చేసి ఒక 3,000, 4,000 ఖర్చు పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఇక్కడ అత్యంత మన ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే బ్రాయిలర్స్ కానీ లేయర్స్ కానీ 1 లీటర్ మెడిసిన్ ఉందనుకోండి, అది 1000 పిల్లలకు వస్తుంది. సపోజ్ అది ఒక 800 రూపీస్ కాస్ట్ అనుకుందాం. అదే సేమ్ మెడిసిన్ 5 liters టిన్ అమ్ముతారండి. మనం ఏమనుకుంటాం 1 లీటర్ 800 అయినప్పుడు 5 liters ఎంత 400, బట్ అది 120, 130 ఆ రేట్లో దొరికేస్తుందండి. అంటే ఎంత వేరియేషన్ వస్తుంది చూసారా. సో ఇట్లాగేంటంటే 500 వాళ్ళకి 1000 పిల్లలు వేయడానికి మెయిన్ రీజన్ అదేంటి అంటే ఇక్కడ పిల్లలు అమ్మే వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే ఏం లేదు సార్, మీరు మెడిసిన్స్ వేసేసుకోండి, వ్యాక్సిన్ వేసుకుని 2 వ్యాక్సిన్స్ ఉంటాయి, నేను ఆల్రెడీ వేసి ఇచ్చేస్తాను. 1 dayలో ఏం వ్యాక్సిన్స్ వేయడానికి ఏమి ఉండదండి. ఇప్పుడు మన పిల్లడు పుట్టిన వెంటనే మొదటి రోజు మొత్తం అన్ని వ్యాక్సిన్స్ లైఫ్ లాంగ్ సరిపడా వ్యాక్సిన్ వేయం కదా. వాళ్ళ మంత్లను బట్టి వ్యాక్సిన్స్ మారుతూ ఉంటాయి. అలాగే కోళ్ళకు కూడా ఎవరి మంత్లో ఏదో ఒక వ్యాక్సిన్ వస్తూనే ఉంటుంది. ఈ ఇనీషియల్ స్టేజ్లో కొద్దిగా ఎక్కువ వ్యాక్సిన్స్ వేయాలండి, అంతేకాని day 1 వ్యాక్సిన్ వేసేసేది ఏమి ఉండదు. సో మీరు వ్యాక్సిన్ వేసి చేస్తారు కదా, మేము వ్యాక్సిన్ వేసుకునే అవసరం లేదు, అవి మేతలు మా ఊర్లో దొరికిన ఒక సజ్జలు పెట్టేస్తాము, ఈ యాటిట్యూడ్తో అంటే తెలియక కొంతమంది ఉంటున్నారు. వాళ్ళని రాంగ్ వేలో కూడా మోటివేషన్ కొంతమంది చేస్తున్నారు. సో అదేమి అంత ఈజీ మెథడ్ ఏమి కాదండి, అలాగని అంత కష్టం మెథడ్ కాదు. 1000 birds వేసుకున్నారనుకోండి, మీకు అన్ని ఖర్చులు నేను ఆల్రెడీ చెప్పాను 1.5 to 2.5 వరకు వెళ్తుంది. మీకు ఇమీడియట్గా మీకు అన్నీ దొరికేస్తున్నాయి. కరీంనగర్ ఎక్కుతున్నారు, ఆయనకి అన్నీ దగ్గర దొరికేస్తున్నాయి. సో ఆయనకు ఒక 20,000 ఆదిలాబాద్ వ్యక్తి కంటే ఒక 20,000 సేమ్ బ్యాచ్ వేరియేషన్ వస్తుందండి షూర్గా. అదే కరీంనగర్ వ్యక్తికి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు మొక్కజొన్న పంట వేసుకున్నాడు, కొద్ది సోయా పంట వేసుకున్నాడు. ఈ ఆదిలాబాద్ వ్యక్తి ఏమీ వేయలేదు. సో ఈయనకి ఒక 50,000 వరకు వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఇట్లా ప్రతిదీ కూడా మనం 500 అనేది కమర్షియల్గా అంటే సింపుల్గా ఏమవుతుందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అంటే 500 birds వేసుకున్న వాళ్ళకి ఫైనల్గా ఏంటంటే వీళ్ళు కోడి అందరి దగ్గర పెరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ కొద్ది వ్యాక్సిన్స్ తగ్గించండి సార్, వ్యాక్సిన్ లిస్ట్ తగ్గించండి సార్, ఇక్కడ 8,000 9,000 చెప్తున్నాడు, ఇంకొంత తగ్గించండి సార్ అంటున్నారు. వ్యాక్సిన్స్ లిస్ట్ ఎలా తగ్గిస్తాం సార్, అది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక లిస్ట్ రాసి ఇచ్చామనుకోండి, ఒక చిన్నపిల్లడికి పోలియో వ్యాక్సిన్ వేస్తాం,
సెకండ్ మంత్, థర్డ్ మంత్. అరే డబ్బులు ఎక్కువైపోతున్నాయి కదని చెప్పి ఆయనకి పోలియో వ్యాక్సిన్ ఆపేసామనుకోండి, రేపు పొద్దున్న ఆయనకి అదే ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏంటి? అలాగే కోళ్ళకు కూడా మీకు మనీ ఖర్చు అయిపోతుంది కదని వ్యాక్సిన్స్ ఆపకూడదండి. ఒక సామెత ఉంది, గుర్రం గుడ్డిదైనా దాణా కొదవలేదని. మీరు 500 వేసుకున్నా 300 వేసుకున్నా కనీసం మీరు 100 పిల్లలతో మీరు చెక్ చేసుకుందాం అనుకున్నా సరే ఖచ్చితంగా వ్యాక్సిన్ లిస్ట్ వేసే చెక్ చేయాలి తప్పితే వితౌట్ వ్యాక్సిన్ మీరు చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడి పైన భారం వేసి మీరు దిగటమే. వ్యాక్సిన్స్ వేస్తే ఇప్పుడు మనకి ఒక 1000 జబ్బులు ఉన్నాయి, అలాగే కోళ్ళ కూడా కొన్ని వేల జబ్బులు ఉన్నాయి, కొన్ని వందల జబ్బులు ఉన్నాయి. వాటిలో వ్యాక్సిన్స్ ఒక 10-15 జబ్బులకే ఉన్నాయి. అక్కడ లెక్క ఏంటంటే చనిపోవడానికి ఆస్కారం ఉన్న జబ్బులు అన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి వాటికి. అవన్నీ మనం వేసేయవలసిందే అండి. అంతేగాని నేను మనీ అరే నేను 500 కూడా తెచ్చాను కదా, దీనికేమో మళ్ళీ ఇప్పుడేమో ఇంత లాంగ్ వెళ్ళి వ్యాక్సిన్ తెచ్చుకోవాలా, ఏదో మళ్ళీ ఈయన ఏదో సలహా చెప్తాడు, ఆ సలహా విని ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. ఈ 500 పిల్లలు తెచ్చుకున్న వాళ్ళు అందరి పరిస్థితి ఇదే ఉందండి. వాళ్ళు ఎదరికి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అందరూ కూడా నన్ను అడిగినకి వచ్చినదే. అదే 2000 బర్డ్స్ వేసుకున్న వాళ్ళు వాళ్ళకి అదే ఖర్చు అవుతుంది. నేను క్లియర్గా 10,000 పట్టుకుని వెళ్ళండి మెడికల్ షాప్కి, నేను ఫోన్ చేస్తానని చెప్తాను. అది 2000 బర్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా అదే కాస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 500 బర్డ్స్కి అదే కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా 500-600 డోసెస్ దొరకట్లేదండి. ఏదో 1-2 వ్యాక్సిన్స్ దొరుకుతున్నాయి కానీ, అంటే వ్యాక్సిన్స్ పెరిగి కొద్దీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కొన్ని టాప్ బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయండి మెడిసిన్స్. అవన్నీ కూడా 1000, 2000, 3000 పిల్లలకే మెడిసిన్స్ అమ్ముతున్నాయి. 500 పిల్లలకి 300 పిల్లలకి అవి మెడిసిన్స్ అమ్మట్లేదండి. అవి మీకు షాప్ వాడికి వెళ్తే ఏంటంటే 500 పిల్లలకి అడిగేటప్పుడు వాడు ఇంకోటి ఏదో బ్రాండ్ ఇస్తాడు. అది 80% అసలు దానికి వర్కౌట్ కాదండి. ఎందుకంటే మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ పిల్ల, క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ ఫీడు, ఈ 3 ఇంపార్టెంట్ అండి. మనం ఈ తక్కువలో ఏంటంటే ఏదీ చేయలేని పరిస్థితి. క్లియర్గా అడుగుతున్నారు కస్టమర్స్, చాలా విచిత్రంగా అడుగుతున్నారు మమ్మల్ని, సార్ కొద్ది మందులు తగ్గించి రాయండి, కొద్ది వ్యాక్సిన్స్ తగ్గించండి. వ్యాక్సిన్స్ తగ్గిస్తే రేపు పొద్దున అదే ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? మీరు అప్పటికే 70,000, 80,000, 90,000, ₹1,00,000 ఖర్చు పెట్టేసుకుని ఉంచుకున్న తర్వాత పొరపాటున టైం పోగా మనకు అదే వైరస్ అటాక్ అయ్యిందంటే ఏం చేస్తారు? ఇనీషియల్గా దాని కాస్ట్ 700-800 అవుతుంది అంతే. సో అది ఖచ్చితంగా వేయాల్సిందే కదా మీరు. ఆ వ్యాక్సిన్ వేయాల్సిందే అండి, ఆ మెడిసిన్ వేయాల్సిందే. అన్నీ చేస్తేనే మీకు అది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనీ వస్తుంది, రిటర్న్స్ అయితే వస్తాయి. అట్లా పెట్టకుండా కూడా మనం పెంచవచ్చు అంటే పెంచవచ్చు. బట్ ఇనీషియల్ స్టేజ్లో మీరు అట్లాంటి రిస్క్లు అయితే తీసుకోవద్దని చెప్తున్నాను. యాక్చువల్లీ మంచి క్వాలిటీ పిల్లలు తీసుకొని మన ఆర్గానిక్ వేలో పెంచితే ఏ విధమైన మెడిసిన్స్ వ్యాక్సిన్స్ అవసరం లేదు. బట్ ఇనీషియల్గా ఏంటంటే నేను అందరినీ కోరుకునేది ఏంటంటే క్లియర్గా మీరు ₹1,00,000 లేదా 2 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీకు 2 lakhs రానవసరం లేదు. అట్లీస్ట్ ఆ 2 lakhs మీకు రిటర్న్ బ్యాక్ వచ్చేసిందంటే మీకు ఎంతగా చెప్తున్నందుకు నేను ఇద్దరం సక్సెస్ అయినట్టే అండి. అంటే ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని డ్యామేజ్ చేసుకోవద్దు. అంటే దానికి ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంటంటే మీకు 1000 కోళ్ళు ఇచ్చామంటే 1000 కోళ్ళు మీరు బతికించగలగాలంటే మనం పేపర్ మీద ఏమైతే రాసామో మేమంతా కూడా క్లియర్గా రాసిస్తాము. డే టు డే ప్రతిదీ చేయాలండి. అదే నా దగ్గర 500 కూడా ఉంది, 300 కూడా ఉంది, ఇప్పుడు నేను నిజామాబాద్ వెళ్ళాలి, ఇప్పుడు నేను మహబూబ్నగర్ వెళ్ళాలి, ఇప్పుడు నేను కడప వెళ్ళాలి, ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళాలి. సో 300-400 కోళ్ళు ఉంటే అది నాకైనా అదే థాట్ వస్తుంది. నేను 1000 బర్డ్స్ తోటి 2010లో వ్యాక్సిన్ కోసం చెన్నై వెళ్ళి తెచ్చుకున్నానండి. మాకు ఆల్మోస్ట్ 900 kilometers చెన్నై. సో తప్పదు, నేను 200 కోడి అయినా సరే ఆ వ్యాక్సిన్ వేయాల్సిందే. అప్పటికి అది మాకు అవైలబుల్ లేదు, ఇప్పుడు మాకు అవైలబుల్ వస్తుంది. సో ఇలా ప్రతిదీ కూడా 500కి 1000కి ఈ వేరియేషన్ చాలా ఉన్నదండి. ఇప్పుడు కూడా 1000 వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారో ఓకే, ఒక 1 lakh వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అంతకుమించి చేయొద్దు. టైం బాగుంటే మీరు రీటైల్కి అమ్మితే 2 to 3 lakh వరకు రావచ్చు. బట్ అది వేరే విషయం. ఇనీషియల్గా అట్లీస్ట్ 1 lakh టార్గెట్ పెట్టుకోండి. లేదా 1 lakh లేకపోయినా అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు 1000 బర్డ్స్ ఇచ్చాము, 1000 బర్డ్స్ మీరు పట్టుకెళ్ళారు, ఒక 20-30 ఫ్రీ ఎక్స్ట్రా ఇస్తారు ఎవరు కూడా. ఆ 20-30 పోను 1000 బర్డ్స్ మీరు పెంచారు అంటే కనుక ఖచ్చితంగా మీరు అసలు మనీ గురించి మీరు ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు. కోడి మీ దగ్గర ఉంటే మనీ పరిగెట్టుకుని వస్తుందండి. మీరు ఎంత పెట్టారో దానికి డబుల్ వస్తుంది, కానీ ఎక్కడ కూడా ఏమీ తక్కువైతే రాదు.
అయితే ఇవన్నీ చేయాలంటే ఏంటంటే చెప్పినట్టు మేము ఏదైతే లిస్ట్ ఇచ్చామో ఆ లిస్ట్ క్లియర్గా అదంతా ఫాలో అవ్వాలి. కానీ వ్యాక్సిన్స్లో 4 తగ్గిస్తాం సార్, మెడిసిన్స్ తగ్గిస్తామండి, మ్యాథ్ తగ్గిస్తామండి. ఇంకా అత్యంత విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, సార్ బయట ఎండగా ఉందండి, ఈరోజు బ్రూడింగ్ ఆపేస్తాను, లైట్లు ఆపేస్తాను. సార్ మీ ఏజ్ 40, 50, 60, 70 ఏజ్ సార్ మీది. కోడి పిల్లదేమో ఒకరోజు పిల్ల అండి అది. మీకు వెచ్చగా ఉంది, మీరు షర్టుపై తిరుగుతున్నారని చెప్పి కోడి అయితే తిరగదు కదా. అది అదే రోజు పుట్టిన కోడి. మీరు అదొకటి అర్థం చేసుకోండి. అదే రోజు పుట్టిన మన పిల్లవాడిని ఏం చేస్తున్నాం, గుడ్డలు చుట్టి వాడికి స్వెటర్లు వేసి తలకేసి క్యాపులు పెట్టి ఎంత క్లియర్గా కాళ్ళకి సాక్స్లు వేసి వాళ్ళని ఎలా ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తున్నారు చిన్నపిల్లల్ని. వేసవకాలం అని చెప్పేసి వాడి గుడ్లని నిప్పి పక్కన అయితే పెట్టట్లేదు కదా. వాడు వేసవకాలంలో పుట్టినా సరే కొన్ని మంత్స్ ఒక 3 months 4 months 5 months వచ్చేదాకా కూడా వాడిని తల్లి పట్టుకునే ఉంటుంది 24 గంటలు. 24 గంటలు వాడికి ఏదో ఒకటి కప్పే ఉంచుతారు. అసలు చలి గాలి చెడు గాలి ఏ గాలి తగలకుండా వాడిని చూస్తారు. చిన్నపిల్లని అలా చూడాలండి. అది కోడి పిల్ల కూడా అంతే. సో మీకు వెచ్చగా ఉందని చెప్పేసి వాటిని లైట్లు ఆరిపోయటం, మీకు చలిగా ఉందని చెప్పేసి వాటికి మొత్తం గుడ్లన్నీ కప్పేసేసి ఆ బరకాలు, అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే చలికాలంలోనే వితౌట్ కన్సల్ట్ అంటే వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. మొత్తం బరకాలు మొత్తం క్లోజ్ చేసేసి మనం ఎప్పుడో ఫోన్ చేసినప్పుడు మనకి చేసి చూపిస్తున్నారు. అలా క్లోజ్ చేసేస్తే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. సో కోడిని ఎలా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయాలి. అంతేగాని మనకి సొంత తెలివితేటలు కానీ, అంటే మన ఖర్చు తగ్గించుకోవటం కానీ, మీరు వేసవకాలం అయినా సరే అది 1 రోజు పిల్ల, అది 2 రోజుల పిల్ల, అది 3 రోజుల పిల్ల అన్నది గుర్తుపెట్టుకోండి. మీ వయసుకి మీకు మీ బాడీకి అనిపించింది అది అప్పుడే పుట్టిన పిల్లకి అనిపించిందండి. అది చలితో వణికిపోతూ ఉంటుంది. మీరు లైట్లు ఆపేసి కరెంటు బిల్లు మిగిల్చుకుంటాను, మేత పెట్టడం మానేసి మేత బిల్లు మిగిల్చుకుంటాను, మందులు పెట్టడం మానేసి మందులు వేయటం మానేసి వాటర్లో ఇంకోటి ఏదో మిగిల్చుకుంటాను అంటే అది కూడా బరువులు మిగిల్చుకుంటుందండి. మీరు మేత మిగిల్చుకుంటే కోడి బరువు మిగిల్చుకుంటుంది. అంటే మేత మీరు తగ్గిస్తే కోడి బరువు తగ్గించుకుంటుంది. మీరు మందులు తగ్గించుకుంటే కోడి ఆరోగ్యం తగ్గించుకుంటుందండి. మీరు మెయింటెనెన్స్ తగ్గించుకుంటే కోడి దాని యొక్క ప్రాపర్ రూపమే తగ్గించేసుకుంటుంది. మీరు ఏది ఇస్తే అది తిరిగి అది మీకు ఇస్తుంది. ఒక ఆవుకి మంచి పాలు ఇచ్చే ఆవుకి మీరు టైంకి ఫుడ్ పెట్టండి, కరెక్ట్గా పాలు ఇస్తుంది. దానికి మొత్తం వదిలేసాను, దానికి ఏం పెట్టకుండా వదిలేసాను, అది ఏమి ఇస్తుంది? అది ఏమి ఇవ్వదు కదా. ఒక చెట్టుకి మీరు పూర్తిగా దానికి డైలీ నీళ్లు పోసి దాన్ని పెంచితే అది మీకు కాయలు ఇస్తుందండి. దానికి ఏది చేయకపోతే అది ఏది ఇవ్వదు మీకు. కోడి కూడా అంతే. ఇవన్నీ చెయ్యాలంటే, ప్రతి ఏరియా వాళ్ళు ఇవన్నీ చేయాలంటే కొన్నిసార్లు ఖచ్చితంగా వాళ్ళు మూవ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఈ పిల్లలు తీసుకున్న తర్వాత 1 నెల 2 నెలల పాటు మెడిసిన్స్ కానీ ఫీడ్కి కానీ కొద్దిగా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కూడా అదే పరిస్థితి అండి. ఇప్పుడు టన్ను మేత తీసుకున్నాం మనకు ఒక ప్రైజు, ఏదో 500 బ్యాగ్స్కి అట్లా ఆ వేరియేషన్స్ అయితే ఉంటున్నాయి. మీకు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఒకసారి మీరు వెహికల్ పట్టుకుని వెళ్ళారనుకోండి, ఆ వెహికల్ ఒక 50 kilometers వెళ్ళింది, ఒక 2000 3000 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 3000 ఛార్జ్ చేసి మీరు 10 బస్తాలు తెచ్చుకుంటారు. 500 కూడా ఉంటే 10 బస్తాలు తెచ్చుకోవాలి. అంతకు మించి ఎక్కువ తెచ్చుకున్నారంటే పాడైపోద్దండి. చాలామంది తెలియక ఒకేసారి మేము 4 టన్నులు వేసుకుంటాం 3 టన్నులు వేసుకుంటాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చేయకూడదండి. కోళ్ళ మేత ఏంటంటే మ్యాక్సిమం 30 days పనిచేస్తుంది. సో ఎవరి 10 bags అయిపోయినప్పుడల్లా మీకు 2000 రూపీస్. అదే 1000 వాడికి అనుకోండి, వాడికి అదే 2000, అదే వెహికల్లో 20 bags తెచ్చుకుంటాడు ఆయన. ఎంత వేరియేషన్ వచ్చింది చూసారా. సో ఇదంతా అయిన తర్వాత ఫైనల్గా ఏమవుతుందంటే ఆయనకి ఖర్చు ఒక 50,000 60,000 తేడా వస్తుందండి ఫైనల్గా. అంటే ఇనీషియల్ ఖర్చుతోటి ఇలా పోలిస్తే ఫైనల్గా వచ్చే అంత తేడాలు వచ్చేస్తున్నాయి. తేడా వచ్చినప్పుడు ఏంటంటే 1000 birds ఉన్నవాడు కోడి అంటే ఈయనకేంటంటే 2.3 ఒక 2.5 పడింది అనుకుందాం, ఎక్కువ చెప్పుకుందాం, 2.5 lakh అయింది అనుకుందాం. అంటే ఒక బర్డ్కి వచ్చి 250 రూపీస్ అయింది. సో ఆయన కేజీ 150కి ఇచ్చుకున్నా, 200కి ఇచ్చుకున్నా, 250కి ఇచ్చుకున్నా, 350కి ఇచ్చుకున్నా, ఎక్కడైనా సరే సస్టైన్ అయిపోతాడు ఆయన. 150కి 160కి 170కి ఇచ్చుకున్నాడు అనుకోండి, అరే ఆయన డబ్బులు ఆయనకైతే వచ్చేస్తున్నాయి. సో టైం బాగోలేదు, లేదు మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు, 160కి 170కి అమ్మినా సరే ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తున్నాయి. ఏదో కొంత రీటైల్ కానీ కొంత హోల్సేల్ కానీ మంచి క్వాలిటీ పిల్లలు వేసుకున్నాడు, టేస్ట్ బాగుంది, 250 350 వరకు మార్కెట్ ఉందండి. సో ఈయనకి బర్డ్ మీద అయిన ఖర్చు 250 కదా. దాని కేజీల్లో మార్చుకుంటే ఒక కోడికి 500 రావచ్చు, 600 రావచ్చు. అదే మనకి 500 birds వేసుకున్నానికి 1.7 1.8 ఈ విధంగా ఖర్చు అయిపోతుంది.
అంటే ఒక కోడి మీద ఆయనకి 350 రూపీస్ ఆల్మోస్ట్ ఆల్ ఖర్చు అయిపోతుంది. ఈయనకి 250 అవుతుంది, ఆయనకి 350 అవుతుంది. అంటే 100 రూపీస్ వేరియేషన్ వచ్చేస్తుంది. ఫైనల్గా మిగిలింది అదే కదా. సో ఇది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఆలోచించుకొని, అంటే మీకు బడ్జెట్ చెప్పేస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్ పరిధిలో ఉన్న వాళ్ళే దిగడానికి ట్రై చేయండి. కొంతమంది దగ్గర ఏంటంటే, సార్ నా దగ్గర 1 lakh ఉంది, నేను ఇందులో దిగాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దిగద్దండి. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఇంకా నేను ఇదే ఫీల్డ్లో ఉండాలనుకుంటే, ప్రతి డిస్ట్రిక్ట్లోని మా దగ్గర కోళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర అడలు మేము వాళ్ళ నెంబర్స్ ఇస్తాం మీకు. ఒక 30, 40, 50 అడల్ బర్డ్స్ తీసుకొని మార్కెటింగ్ చేసుకుంటే అది వాళ్ళకే బెనిఫిట్, మీకు బెనిఫిట్. లేదు నేను ఒకళ్ళ కింద పని చేయను అనుకుంటారా, కొన్ని ఏరియాల్లో పందెం కోళ్ళ బిజినెస్ కూడా ఇప్పుడు బాగానే ఉందండి. అదైతే మీరు తక్కువలో ఒక 50,000 క్యాపిటల్ ఉంటే మీరు హ్యాపీగా 30,000, 50,000 క్యాపిటల్ తోటే ఫైటర్స్ పందెం కోళ్ళ బిజినెస్లోకి మంచి మంచి జాతి పిల్లలను డెవలప్ చేయొచ్చు. బట్ అది అన్ని స్టేట్లో, ఈ 2 స్టేట్లో అన్ని ఏరియాలకి అయితే అది వర్తించదు. అది కొన్ని ఏరియాలకు మాత్రం అది వర్కౌట్ అవుతుందండి. నాటుకోళ్ళలో మాత్రం బ్లైండ్గా నేను 2.5 lakh అక్కడ నేను పెట్టుకొని షెడ్ కన్స్ట్రక్షన్ కాకుండా 2.5 lakh నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే మాత్రమే దిగండి. మీ దగ్గర 20 lakhs ఉన్నా 30 lakhs ఉన్నా నేను 1 lakh పెట్టి దిగుతాను, నేను 300 పెట్టి చెక్ చేసుకుంటానంటే ఇది అనుకున్నంత ఈజీ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట మాకు, సార్ మందులు తగ్గించండి సార్, కొద్ది మెడిసిన్స్ తగ్గించండి సార్. మెడిసిన్స్ మందు తగ్గిస్తే అది ఆరోగ్యం కూడా తగ్గించుకుంటుంది కదండి. సార్ కొద్ది మేత తగ్గించండి సార్, మేత దొరకలేదండి, నాకు కుదరలేదండి, ఈరోజు వెళ్ళట్లేదండి. అదే 1000 ఉంటే, 2000 ఉంటే, 3000 ఉంటే కుదరకపోవడం చచ్చినట్టు వెళ్తాం. 500 ఉంటే ఏం చేస్తారు? సో ఈరోజు వీడియోలో నేను పూర్తిగా ఇంకా సాటిస్ఫై అవ్వలేదండి. మన కర్నూలు చావుకి 100 కారణాలు ఉన్నట్టుగానే 500 పిల్లలు వేసిన వాళ్ళ ఫెయిల్యూర్కి కనీసం 101 కారణాల వరకు చెప్పుకోవచ్చండి. నేను 2, 3, 4 వరకే టచ్ చేసి వదిలేశాను. సో సందర్భానుసారం వచ్చే వీడియోస్లో ఇంకా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ధన్యవాదాలు.